హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఖండ టు తాండవం ఫస్ట్ రివ్యూతో మీ ముందుకు అయితే రావడం జరిగింది గైస్. అఖండ టు తాండవం హైలైట్స్ ఏంటిది, అఖండ టు తాండవం ఎందుకు చూడాలి, అఖండ టు తాండవం హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, పూర్తి రివ్యూతో మీ ముందుకు అయితే రావడం జరిగింది గైస్. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అఖండ టు తాండవ మూవీ విషయానికి వస్తే, అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ టు తాండవ మూవీ అయితే మన ముందుకు రావడం జరిగింది గైస్. ఈ సినిమాపై, అఖండ టు తాండవం సినిమాపై అంచనాలు అయితే నిజంగా చెప్తున్నా కదా, ఆకాశమే హద్దు, అసలు ఆకాశమే లిమిట్. ఆ రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలు అయితే ఏర్పడిపోయాయి. అసలు ఎక్కడ చూసినా సరే, ఎవరి నోట విన్నా సరే, ఇప్పుడు ప్రెసెంట్ వినపడే ఒకే ఒక పేరు అఖండ టు తాండవం మూవీ. ఎస్, మన బాలయ్యబాబు గారు ఈ సినిమాలో 3 లుక్స్ తో అసలు వీర తాండవం చేశారని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో కనిపిస్తున్నారు. అఖండ టు తాండవం మూవీలో మెయిన్ హైలైట్స్ ఏదైనా ఉన్నాయంటే అది మన బాలకృష్ణ గారి 3 లుక్స్, 3 డిఫరెంట్ లుక్స్ లో మన బాలకృష్ణ గారు చూపించిన మాస్ యాక్షన్ సీన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. సో ఇవే మెయిన్ హైలైట్స్ అని చెప్పొచ్చు. మెయిన్ గా చెప్పాలంటే అఖండ టు తాండవం మూవీలో. ఇకపోతే అఖండ టు తాండవం కథ విషయానికి వస్తే, అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ టు తాండవం మూవీ అయితే ఉంది గైస్. దానికి కంటిన్యూషన్ అఖండ టు తాండవం మూవీ. అఖండ టు తాండవం కథ విషయానికి వస్తే, మురళీకృష్ణ డాటర్ అండ్ అలాగే పార్ట్ 1 లో వచ్చినట్టుగానే మురళీకృష్ణ ఫ్యామిలీకి సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం రావడం. మెయిన్ గా ప్రాబ్లం రావడానికి గల కారణం మురళీకృష్ణ డాటర్. ఎస్, పార్ట్ 1 లో చిన్న పాప ఉంది కదా, ఆ పాపని కాపాడడానికే మన అఖండ రుద్రసికంద అఖండ ఘోర ఎలా తాండవం చేశారో చూసాం కదా పార్ట్ 1 లో. సేమ్ ఇక్కడ కూడా ఆ పాపకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడుతుంది, యాక్చువల్ గా చంపేసే స్టేజ్ కి వరకు వెళ్ళిపోతారు. సో అక్కడ అఖండ అఖండ సికందర్ ఘోర ఆ పాపను కాపాడారా లేదా, అండ్ అలాగే మహాకుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో పాకిస్తాన్ టెర్రరిస్టులు అక్కడ చేయాలనుకున్న విధ్వంసం ఏంటిది, అక్కడ సృష్టించాలనుకున్న ఆపద ఏంటిది, ఆపదని రుద్రాఖండ సికందర్ ఘోర ఎలా కాపాడారు, ప్రజల్ని ఎలా రక్షించారు, అండ్ అలాగే భారతదేశానికి ఆ ముప్పు నుంచి ఎలా విముక్తి కలిగించారు అనేది రుద్రాఖండ సికందర్ ఘోర మనకు చూపించే తాండవం అఖండ టు తాండవం మూవీ కథ. సో ఇక ఈ కథలో హైలైట్స్, గూస్ బంప్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయబ్బా. చెప్పుకుంటే చాలా గూస్ బంప్స్ ఎలిమెంట్స్ అయితే ఈ సినిమాలో ఉన్నాయి. మెయిన్ గా మన పెద్ద అఘోర ఎంట్రీ కానివ్వండి, అండ్ అలాగే ఇంటర్వెల్ బ్లాక్ కానివ్వండి. ఇంటర్వెల్ బ్లాక్ ఏ మాక్సిమం అందరూ పోతారు. ఇకపోతే ప్రీ క్లైమాక్స్ అయితే పిచ్చెక్కిపోద్ది. ఆ రేంజ్ లో అయితే ప్లాన్ చేశారు మన బోయపాటి శ్రీను గారు. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన రాక్ స్టార్ ఎస్ఎస్ తమన్, నందమూరి తమన్ గారు ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఎవ్వరు మర్చిపోరు. ఆ రేంజ్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు మీరు మెంటల్ ఎక్కిపోతారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి. చెవుల నుంచి బ్లడ్ వస్తుంది. ఆ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. మీరు వెళ్ళి జస్ట్ బ్లైండ్ గా వెళ్ళి వాచ్ చేయండి, థియేటర్ లో మాత్రమే వాచ్ చేయండి. అఖండ టు తాండవం మూవీ 2D లోను ఉంది, అండ్ అలాగే 3D లో కూడా ఉంది. సో 2D లోను చూడండి, 3D లోను కూడా చూడడానికి ప్రయత్నించండి. కంపల్సరీగా మెయిన్ గా 3D లో మాత్రం చూడండి ఫ్రెండ్స్. నిజంగా వేరే లెవెల్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంది సినిమా అయితే. సో ఖచ్చితంగా అసలు మీరు ఎంతైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి అబ్బా, మీరు ఏ రేంజ్ లో అయినా ఊహించుకోండి, దానికి మించే ఉంటుంది కానీ తగ్గదు సినిమా. సో ఈ రోజు రాత్రికి అయితే అఖండ టు తాండవం 9:30కి 9కి ఆల్మోస్ట్ 9కే అన్ని ఏరియాస్ లో, ఇటు ఏపీ, తెలంగాణ అండ్ అలాగే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. ఇక మన బాలయ్యబాబు గారి తాండవం అయితే షురు అయిపోయింది. ఆయన ఇక థియేటర్ లో ఏ రేంజ్ లో బ్లాస్టింగ్ చేస్తున్నారో, ఏ రేంజ్ లో తాండవం చేస్తారో జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. సో పూర్తి రివ్యూతో అఖండ టు తాండవం మూవీ చూసి వచ్చి నైట్ 2 or 3 o'clock అయితే పూర్తి రివ్యూ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ 2 o'clock అయితే పూర్తి రివ్యూని అయితే అప్లోడ్ చేస్తాను గైస్. అప్పటి వరకు వెయిట్ చేయండి. కంపల్సరీగా వెయిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.